జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి ఆయన బెయిల్కి సంబంధించి ఆయన బెయిల్ కొట్టేస్తున్నారు, సిబిఐ కోర్టు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇలాంటి వార్తలను మనం తరచూ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు ఆయన విదేశాలకు వెళ్తున్నారు, ఆయన కుమార్తెలకు సంబంధించి వాళ్ళతో కొంత సమయాన్ని గడపడానికి ఆయన వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఇష్యూ మీద మీడియాలో మాత్రము కొన్ని పార్టీలకు సంబంధించిన పత్రికలకు సంబంధించి ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్కి సంబంధించి మనం తరచూ వార్తలు చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్ వెళ్ళనున్నారు. లండన్కి సంబంధించి ఆయన 11 నుంచి 16 వరకు లండన్ టూర్లో బిజీగా గడపబోతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ ఆయన బెయిల్ రద్దు కాబోతుంది, ఆయనకి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అనేటువంటి వార్తలు మళ్ళీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీన్ని మాత్రం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మళ్ళీ వ్యతిరేకంగా కూడా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇక మరోవైపు ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా కూటమి సర్కార్ మళ్ళీ కొత్త అవలంబనకు దారితీస్తూ ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా ప్రాబ్లమే, బయటికి రాకపోయినా ప్రాబ్లమే, ఆయన విదేశాలకు వెళ్ళినా ప్రాబ్లమే, ఇంట్లో కూర్చున్నా ప్రాబ్లమే. సో ఇప్పుడు ఆయన టూర్కు సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతుంది. మళ్ళీ ఆయన సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, లేదంటే ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇలాంటి వార్తలు మనం తరచూ వింటూ ఉన్నాం. మళ్ళీ అలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి దీని వెనక వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కుమార్తెలు లండన్ లో చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళని చూడడానికి వెళ్ళే ప్రయత్నం కోసం సిబిఐ కోర్టు రిలాక్సేషన్, బెయిల్ షరతుల రిలాక్సేషన్ కోరారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో అరెస్ట్ అయిన తర్వాత లాంగ్ బ్యాక్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చారు. ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు ఎవరికి బెయిల్ ఇచ్చినా కొన్ని షరతులు విధిస్తారు. ఆ షరతుల్లో ఒకానొక షరతు దేశాన్ని విడిచి వెళ్ళకూడదు, వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇది ప్రాథమికంగా ఉండే షరతు, ఎవరికైనా వర్తించే షరతు. బెయిల్ పిటిషన్ పొందిన వాళ్ళు ఎవరికైనా బెయిల్ వచ్చిన వర్తిస్తుంది. కానీ ఏం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు లండన్కి వెళ్ళాలనుకోండి, ఆయన షరతు ఉంది కదా. ఏమని షరతు ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెయిల్ ఇస్తున్నాం, బట్ మీరు విదేశాలకు వెళ్ళకూడదు, అది పర్మనెంట్ షరతు. కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? అది రిలాక్సేషన్ ఇవ్వడానికి కోర్టుకు అప్పీల్ చేస్తారు. అప్పుడు కోర్టుకు అప్పీల్ చేసినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ప్రతివాదిగా ఉన్నటువంటి సిబిఐకి నోటీస్ ఇస్తుంది. ఇట్లా మీకు విచారణ ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి సో జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలంటే మీ అభిప్రాయం చెప్పండి. ఎప్పుడైనా ప్రతివాదికి కానీ విచారణ సంస్థకు కానీ కోర్టు సహజంగా నోటీస్ ఇస్తుంది. నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా 2-3 రోజుల తర్వాత కొత్త వార్తలు వస్తాయి. సిబిఐ ఆన్సర్ చేస్తుంది కదా. ఇప్పుడు సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 11 నుంచి 16 వరకు నేను విదేశాలకు వెళ్ళాలి, మా కుమార్తెను చూడడానికి అనుమతి షరతును రిలాక్సేషన్ ఇచ్చి నాకు పర్మిషన్ అని అడుగుతారు. సహజంగా సిబిఐ నోటీస్ ఇస్తుంది కదా. సిబిఐ ఏం చెప్తుందో తెలుసా? ఖచ్చితంగా ఇవ్వద్దనే చెప్తుంది. నాట్ ఓన్లీ జగన్, మీకైనా నాకైనా బెయిల్ ఇచ్చేటప్పుడు కానీ, బెయిల్ రద్దు పిటిషన్ ముందుకు వచ్చినప్పుడు కానీ, షరతులు రిలాక్సేషన్ ఎప్పుడు పెట్టినా వద్దు అనడం ఆ విచారణ సమస్య యొక్క సాధారణ పని. వద్దనే కాదు, ప్రతివాది ఎవరైనా సరే వద్దు అంటారు. దాన్ని ఇప్పుడు రేపు సిబిఐ కూడా వద్దనే చెప్తుంది. ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ. కానీ రేపు అది వద్దన్న వెంటనే దాంట్లో రాసిన పదాలతో ఇంకో 2 రోజులు చర్చ జరుపుతారు. సిబిఐ వద్దనేసింది, అందరికీ వద్దంటుంది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? దాని ఒక అసాధారణ విషయంగా చర్చ పెట్టి మళ్ళీ కోర్టు మళ్ళీ షరతులతో పంపించిందని అంటారు. బేసిక్ గా బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ కు ప్రాతిపదిక ఏంటంటే జడ్జి యొక్క విచక్షణ అధికారం, అంటే ప్రతివాదులతో విచక్షణ అధికారం. కానీ బెయిల్ రద్దప్పుడు జడ్జి విచక్షణ అధికారం కాదు, ఫ్యాక్ట్స్ ఉండాలి. అంటే బెయిల్ షరతులు ఉల్లంఘించుండాలి, బలమైన కారణాలు ఉండాలి. ఇది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే సిబిఐ ఏం చెప్పినా ఫాస్ట్ ట్రాక్ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ చూస్తారు. ఏమని చూస్తారు? ఇప్పటికి చాలా సార్లు ఆయన విదేశాలకు వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చినప్పుడు పద్ధతిగా వెళ్ళొచ్చాడా లేదా? చాలా ప్రాంప్ట్ గా వెళ్ళాడు. ఈ రోజు 10 గంటలకు పోతానంటే 5 గంటలకే వచ్చేసినాడు. రేపు వస్తానంటే ముందు రోజే వచ్చాడు. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ షరతును రిలాక్సేషన్ ఫాలో అవుతున్నారు. షరతును రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్టు వాడుకున్నాడు అనేది మాత్రమే చూస్తారు. సిబిఐ ఏం చెప్పినా చూడరు. కానీ దానికి ఇవ్వడం అనేది సహజమైన లక్ష్యం. దీన్ని కూడా రేపటి నుంచి వాళ్ళు సహజంగా వద్దంటారు కదా, దానిపైన ఒక 2 రోజులు చర్చ పెడతారు. ఈ వద్దనేసింది సిబిఐ, ఇంకా జగన్ పని అయిపోయింది, నెక్స్ట్ బెయిల్ రద్దు అయిపోతున్న వరకు వెళ్తారు. ఇది వాళ్ళ సహజం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయడం,
జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపడం. ఉమ్, అది ఒక సరదా వాళ్ళకి. ఆ ఓకే. కోరిక సరదాగా మారిపోయి బహుశా ఈ 10 ఏళ్లలో ఇప్పటికి 100 సార్లు 200 సార్లు అరెస్ట్ చేసి ఉంటారు. బెయిల్ రద్దు చేయించారు. ఏమి జరగundదు. ఓకే. కాబట్టి ఈ ఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ అడుగుతారు. అయితే ఇంకొక చర్చ కూడా రావచ్చు ఇప్పుడు. బహుశా 3-4 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళాలనుకున్నాడు. విజయవాడ అవును. వరదలు వచ్చినప్పుడు మీకు గుర్తుంటే. అవునవునవునవును. కానీ అప్పుడు ఆయన వెళ్ళలేదు. కారణం ఏంటంటే పోస్ట్ పోన్ ఎందుకు చేసిన 2 కారణాలు. ఒకటి ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ కు ఒక సమస్య వచ్చింది. అంటే బెయిల్ అంటే కోర్టు పర్మిషన్ సమస్య రాలేదు. పాస్పోర్ట్ 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇట్లా మనం మార్చుకోవడం కొనసాగించడం. రెండోది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకమైన పాస్పోర్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కానప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఈ ఈ ఈ టెక్నికాలిటీస్ రీత్యా ఆయన ఒకటి సమస్య వచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే వరదలు వచ్చినాయి విజయవాడలో. ఎలాగో ఆ టెక్నికల్ సమస్య వచ్చింది కదా, వరదల్లో ప్రజలకు అండగా ఉందాం. ఆయన వెళ్తానంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు కదా. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండడం ఆ ప్రయత్నం చేశాడు. అందువల్ల వెళ్ళలేదు. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అప్పుడు వెళ్ళలేదు కదా, రెండోసారి వెళ్తారు. సహేతుక కారణాలు ఉన్నాయి కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 11 నుంచి 16 వరకు ఏదైతే పత్రికల్లో వచ్చిన వార్త ఏదైతే ఆయన వెళ్ళడానికి ఖచ్చితంగా రిలాక్సేషన్ ఇచ్చి కోర్టు పంపిస్తుంది. ఆయనే వెళ్ళకపోతే తప్ప కోర్టు సాధారణంగా ఇస్తుంది. అయితే ఈ సాధారణంగా వచ్చేదాన్ని ఆ రిలాక్సేషన్ వచ్చేంత వరకు, ఆ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కోర్టు నుంచి ఈ విచ్చలవిడి రాతలు, విచ్చలవిడి ప్రకటనలు, జగన్కి ఏదో అయిపోతుందని రాయడం వాళ్ళకి సహజం. ఇది కొన్ని రోజుల పాటు మీడియాలో కొంత జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే వస్తుంది, సాధారణంగా వెళ్తాడు, సాధారణంగానే తిరిగి మన రొటీన్ పాలిటిక్స్ లో ఉంటాడు. అంటే రెగ్యులర్ గా ఎలాంటి పరిమితులు అయితే ఇస్తారో ఆయనకి ఆ పరిమితులన్నీ కూడా ఇస్తారు. దాంట్లో పెద్ద ఆబ్జెక్షన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు చంద్రబాబు గారు షరతుల మీద బయట ఉండేది. అవును, ఆయనకి కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంటది కదా. అయితే ఒకటి, విదేశాలకు వెళ్ళడానికి ఆయనకు ఒక చిన్న వెసులుబాటు ఉంది. కోర్టు అనుమతి అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయనకి ఇచ్చిన బెయిల్ ఏంటి? హెల్త్ రిలేటెడ్ బెయిల్. అవును, హెల్త్ రిలేటెడ్ బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్పినా మీరు దేశంలో కానీ విదేశాల్లో కానీ మీకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోండి. కాబట్టి నేను హెల్త్ కండిషన్ తో పోతున్నాను కాబట్టి ఇంకా ఆయన అనుమతి లేదు. కాబట్టి చంద్రబాబుకి లేదు, జగన్ లేదు. జగన్కి ఇచ్చింది హెల్త్ కండిషన్ మీద కాదు, ఆయన రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఈయన హెల్త్ కండిషన్ బెయిల్ వచ్చింది కాబట్టి విదేశాలకు వెళ్ళి చికిత్స చేసుకుంటానంటే కోర్టు ఏమో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా చాలు. కాబట్టి దీన్ని పోల్చుకుంటే చాలా మంది చెప్తుంటారు చంద్రబాబు అవసరం లేదు, దీనికి అవసరం అంటే ఆయనకి ఇచ్చిన బెయిల్ హెల్త్ బెయిల్, దీనికి ఇచ్చింది రెగ్యులర్ బెయిల్. ఆ తేడా కూడా ఉంటుంది. ఓకే ఓకే.